ఇక రెండో విషయం, భీమ్ కూడా ఇంకా ఏమీ తినలేదు. నమ్మకం లేకపోతే స్వయంగా వచ్చి చూడండి. భీమా పిన్ని అన్నం తెచ్చి అక్కడే కూర్చుంది. భీమ్ ఇందుకే తినలేదనుకుంటా, ఎందుకంటే బహుశా వాడు ఈరోజు మీతో పాటు పస్తుండాలనుకున్నాడేమో. కానీ మీ అందరికీ అవకాశం దొరకగానే మీ భీమ్ని ఒంటరిగా వదిలేశారు. పద భీమ్, ఇక్కడి నుంచి ఉండాలనుకుంటే తోడుగా ఉంటారు. వాళ్ళని వాళ్ళ ఇష్టంతో నిర్ణయం తీసుకొనివ్వు. ఆగండి. అరే అరే ఏం చేస్తున్నారు? అరే అరే ఆగండి. అరే చాలా రుచికరమైన ఎందుకు పెట్టేస్తున్నారు? అరే భీమ్ మాటలు వినొద్దు, వాడి మాటలు వింటే చెడిపోతారు. కష్టాలే దాట నువ్వే ఆధారం, నువ్వే మాధారం, కనిపించే దైవం. మనుషుల్లో అసమానత నీ వల్లే దూరం, నువ్వే మా ధైర్యం, నడిపించే సైన్యం. కడగళ్ళే దాట నువ్వే ఆధారం, మనుషుల్లో అసమానత నీ వల్లే దూరం. నీ మాటలో ఈ దేశం సాగుతుందిలే, రాజు పేద కులమదారు మాయమాయలే. నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్. నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్. పేద బతుకులో ఓ దేవుడా. చూడు వదినా, నీ కొడుకు ఎలా ముందు నడుస్తున్నాడో, ఒక నాయకుడిలాగా. కాదదినా, నాయకుల్లా కాదు, యోధుళ్లాగా. యోధుళ్లాగా పోరాడతాడు వాడు. వాళ్ళ నాన్న కూడా ఇదే కోరుకుంటున్నాడు, వాడు యోధుడు అవ్వాలని. నేను కూడా. పేద బతుకులో ఓ దేవుడా, ప్రజల కోసమే నీ జన్మరా. కష్టాలే దాట నువ్వే ఆధారం, నువ్వే మా ద్వారం.
సాగరం కనిపించేదై. భీమ్, ఇక ఈ మంట ఎప్పటికీ ఆరదు. మేమందరం దీంట్లో పెద్ద పెద్ద కట్టలు వేస్తూ ఉంటాం. ఇక ఈరోజు మేము ఈ విద్యాలయం ముందు ఈ సంకల్పం తీసుకుంటున్నాం. ఈ మంటని మన జాతికి సంబంధించిన అందరి గుండెల్లోనూ రగిలించి తీరుతాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి తిరిగి వాళ్ళకి ఈ విషయం అర్థమయ్యేటట్టు చెప్తాం. అరే ఓ తర్వాత చెబుదువు గాని ముందు నా అసలు వడ్డీ నా అప్పు సంగతి ఏం చేస్తారో అది చూడండి. నమ్మక ద్రోహుల్లారా, ఒక్కొక్కడిని లేపి ఈ మంటల్లో పడేస్తాను. అయ్యో సేటు గారు, అదేంటి మీరే చెప్పారు కదా మేము మీ అప్పులు తీర్చేంత వరకు మా పిల్లల్ని బడికి పంపించొద్దని. ఇప్పుడు మేము పంపించట్లేదు కదా. అతి తెలివి చూపిస్తున్నావా? అందరి అంతూ చూస్తాను, ఎవరిని వదిలిపెట్టను. వడ్డీ లెక్కల ప్రకారం అప్పు తీర్చడానికి సిద్ధంగా ఉండండి మీరందరూ. వార్నింగ్లు ఇవ్వద్దు సేటు గారు. మీరు జనాల సొమ్ము దోచుకోండి, కానీ మా నుంచి మా జీవన హక్కులు మాత్రం దోచుకోలేరు. ఇంకా చూస్తున్నారేంటి? లేపండి కర్రలో. ఈ రోజు వీళ్ళకి మన శక్తి ఏంటో చూపిద్దాం రండి. మనం ఏం చేయగలమో ఏం చేయలేమో. కొట్టండి వీళ్ళని. అందరూ ఆగండి. ఇలా చేయడం వల్ల ఏమీ లాభం ఉండదు. కర్రలు దించండి, లేదంటే నేను ఈ మంటని ఇప్పుడే ఆర్పేస్తాను. అసలు ముందు గమ్యం చేరాలంటే విద్య, విజ్ఞానం మరియు పరిపక్వతైన మార్గాల నుండి చేరగలము. అంతేగాని ఇలా గొడవలు, దెబ్బలాటలతో కాదు. సేటు గారు, ఏ వ్యక్తి మీదైనా అతిగా దౌర్జన్యం చేయటం మంచిది కాదు. మీకు ఎంత శక్తి ఉన్నా సరే ఈ దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువ అవ్వకూడదు. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకూడదు. వెళ్ళిపోండి. ఇప్పుడు వీళ్లలో సహనం చచ్చిపోయింది. చూశారు కదా. మీరందరూ జాగ్రత్తగా వినండి. మీ అందరి లెక్కలు నేను ఖాతా పుస్తకంలో రాసి పెట్టాను. మీ అందరి నుంచి పైసాతో సహా వసూలు చేయలేదంటే నా పేరు సేట్ ధన్ శుక్లాలే కాదు. పదండి పదండి. ధన్యవాదాలు బాబాయ్. సోదరులారా, మనం అందరం కలిసి ఏదైనా ఒక దారిని వెతకాల్సి ఉంటుంది. దానివల్ల భీమరావు చదువుకోగలగాలి. అంతేనా గురుగారు? అవును. భీమాబాయ్, మా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయి. సరే. ఇంట్లో ఎన్ని బియ్యం ఉన్నాయో వండేసి ఈరోజు మనం అందరం కలిసి భోజనం చేద్దాం. ఈరోజు ఆ కాగితాలు నా చేతికి దొరకాలి. చించి అవతల పారేస్తాను. అప్పుడు చూస్తాను వడ్డీ ఎలా వసూలు చేస్తాడు. మంగేష్, పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళు. ఆయనతో చెప్పు, సేటు గారి దగ్గర ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో అవన్నీ తిరిగి ఇప్పించమన్నాడని చెప్పు. ఎవడైనా మాట వినలేదనుకో వాడి తాట తీయమను. వెళ్ళు. కానీ సేటు గారు, ఈ అప్పులు వడ్డీ చాలా తలనొప్పి. దీని గురించి పోలీస్ స్టేషన్లో ఏం మాట్లాడతాం? అది నిజమే. ఇదిగో తీసుకో, పట్టుకో. తీసుకెళ్ళడానికి ఇవ్వు. సాకులు చెప్పమాక. ఈ తక్కువ జాతి వాళ్ళకి బుద్ధి చెప్పేదాకా నాకు నిద్ర పట్టదు. ఇప్పుడు వెళ్ళు. అలాగే సేటు గారు.
ఇప్పుడు నేను నా దగ్గరున్న ఖాతా పుస్తకంతో వీళ్ళ అంతు చూస్తాను. షావుకారు ఎప్పుడైతే మానవత్వాన్ని వదిలేస్తాడో అప్పుడు వడ్డీతో పాటు రక్తం కూడా పీల్చేస్తాడు. భీమ్రావ్, నువ్వు వాళ్ళందరికీ నాయకుడు అయ్యావు కదా, ఇప్పుడు వీళ్లే నిన్ను ద్వేషిస్తారు చూడు. ఇలా జరగలేదంటే నేను సేట్ ధనశుక్లాల్నే కాదు. త్వరగా మీరందరూ భోజనం ఇక్కడ చేద్దురు పెట్టండి. గాని. ఇదిగో విప్పది. అరే ధ్రువ ఎక్కడికి వెళ్ళాడు? భీమ్, నేను ఇక్కడే ఉన్నాను. ఇంకెక్కడికి వెళ్తాను? వచ్చేసాను. ధ్రువ, ముందు అన్నం తిను. మళ్ళీ శక్తి కావాలిగా ఉరుకులు పరుగులు పెట్టడానికి. అవునవును, నిజమే. మరి నువ్వు కూడా ఉదయం నుంచి ఏం తినలేదుగా. ఇదిగా తిను. అమ్మా, ఏమైంది? చూడండి, సూటిగా చెప్తున్నాను నేను. ఈ నమ్మకం అనే అగ్నిని రగిలించడం అది ఒక పక్క, ఇంకా విద్యాలయంలో మన జాతి పిల్లలందరినీ చదివించడం అది ఒక పక్క. దీనికి ఖచ్చితంగా ఏదో ఒక దారి వెతకాల్సిందే. చదువుకోవటానికి పిల్లలు ఏకమవటం జరగనప్పుడు బ్రిటిష్ అధికారులపై మనం ఏమాత్రం ఒత్తిడి చేయలేము. ఒకవేళ ఇప్పుడు వెళ్ళి ఫిర్యాదు చేసామంటే భీమ్ ఒక్కడి మాట వాళ్ళు పట్టించుకోరు. గురువుగారు చెప్పింది నిజమే. హక్కుల పోరాటంలో గళం ఎక్కువగా వినిపించడం కాదు, హక్కులు అడిగే వారి సంఖ్య ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. ఒక ఉపాయం ఉంది. మనందరం కలిసి ఒకే మాట మీద నిలబడితే. ఏమి ఉపాయం బాబాయ్? మనలో ఎవరికి చదువుకోవాల్సిన పిల్లలున్నారో వాళ్ళకి సేట్ గారి దగ్గర ఎంత అప్పు ఉందో అది మనందరం కలిసి తీర్చామంటే మన పిల్లల్ని చదువుకోవడానికి పంపించొచ్చు. కానీ మనమందరం దీనికి ఒప్పుకోవాలి. ఈ ఉపాయం మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి మన వాళ్ళందరికీ చెప్దాం. ఇక ఆ గ్రామాల్లో మన జాతి వాళ్ళందరూ ఒకవేళ ఐకమత్యంతో ఇలా చేయటం మొదలుపెట్టారంటే రామ్జీ అన్నయ్య అప్పుడు మనం ఒక 8-10 మంది పిల్లల్ని పోగు చేయగలం. అప్పుడు సేటు కూడా ఏం చేయలేడుగా. ఏమంటారు గురువుగారు? చూడు భీమ్, ఏ అగ్ని నీ గుండెలో రగులుతుందో ఆ అగ్ని ఇప్పుడు అందరి గుండెలో రగులుతుంది. ఇప్పుడు ఈ వెలుగే ఖచ్చితంగా అందరికీ బడికి దారి చూపిస్తుంది. మీరందరూ ఇళ్ళకి వెళ్ళండి. వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. పదండి సోదరులారా, రేపొద్దున మనం వేరు వేరు ఊళ్ళకు వెళ్ళి మన వాళ్ళతో మాట్లాడాలి. పదండి, వెళ్ళొస్తాను. భీమాబాయ్, పిల్లల్ని తీసుకుని ఇంటికెళ్ళు. మరి మీరు? నేను భీమ్ ఇక్కడే ఉంటాం. అయితే నేను కూడా ఇక్కడే ఉంటాను. గురువుగారు, ఇక మీరు కూడా ఇంటికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. సరే, నమస్తే.
అరే లేకండి, ఎంత హాయిగా నిద్రపోతున్నారో దొంగ సన్నాసులు. బయటికి రండి, రండి. సేట్ గారు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఎవరిని దొంగలంటున్నారు మీరు? అరే నా అప్పుల ఖాతా పుస్తకం కనిపించడం లేదు. రాత్రికి రాత్రి ఎక్కడికి మాయమైపోయింది. అది కూడా అదే రాత్రి, నేను ఉదయం వసూలు చేస్తానన్న రాత్రి. పాపపు చిట్టాలు ఏమైనా కూడా ఇలాగే మాయమైపోతాయి అలా అని మా అమ్మ చెప్తుండేది. నువ్వు నోరు మోయ్. మీరిద్దరూ చెప్పండి, ఎక్కడుంది నా పుస్తకం? ఎక్కడ దాచిపెట్టారో? సేట్ గారు, మీ ఇంటికి వెళ్ళాను, మీరు అక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చాను మన ఇన్స్పెక్టర్ గారిని తీసుకొని. రండి, వసూలు చేయడానికి వెళ్దాం. అయ్యో, చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. సేటు గారి ఖాతా పుస్తకం మాయమైపోయింది. ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఎవరి దగ్గర ఎంత వడ్డీ తీసుకోవాలో, అసలు ఎంత తీసుకోవాలో? సేటు గారు, మేమందరం మీ దగ్గర ఏదైతే అప్పు తీసుకున్నామో అది తీర్చడానికి వచ్చాం, అది కూడా వడ్డీతో సహా. మీరేమన్నారు? మేమందరం ఇప్పుడు మీ అప్పు తీర్చేదాకా మా పిల్లలు బడికి రాకూడదు అని. ఇదేగా మీరు పెట్టిన షరతులు సేటు గారు. అయ్యో, డబ్బులు ఎలా తీసుకుంటాడు? ఈ మనిషికి తన భార్య కొడుకే గుర్తులేరు, ఇతనికి లెక్కలు గుర్తుంటాయా? మీకు గుర్తున్నంత 3-4 పైసలు ఎంతో కొంత ఇవ్వండి. ఒక్క పైసా కూడా వదిలిపెట్టను. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళ దగ్గర నుంచి నా డబ్బులు మొత్తం ఇప్పించండి. ఎక్కడి నుంచి ఇప్పించాలి మొత్తం డబ్బులు? ఎక్కడైనా రాసుంటే చూపించు. నేను రాసి పెట్టాను. ఎక్కడి నుంచి ఇప్పించాలి మొత్తం డబ్బులు? ఎక్కడైనా రాసుంటే చూపించు. నేను రాసి పెట్టాను.